దీనికోసమేగా మహాశివరాత్రి నాడు నదిలో మునిగి మరీ వచ్చావు. ఒళ్ళంతా విభూది రాసుకున్నావు. మారేడాకుల పూజ చేశావు. చెయ్యనంటూనే ఉపవాసం చేశావు. జాగారం ఉన్నావు. ఏమో అనుకున్నాను, నువ్వు నీ దేవుడు తోడు దొంగలే. అతను తోడు కాదు, నేను దొంగ కాదు. నాకు ఏ సంబంధం లేదు. సంబంధం లేకుండానే వాయులింగాన్ని తీసుకెళ్ళడానికి వచ్చిన వాళ్ళతో యుద్ధం చేశావా? వందలాది మందిని చంపేశావా? నేను యుద్ధం చేసింది మా అయ్య కోసం. ఈయనా మీ అయ్యే? ఇంకా చెప్పాలంటే జగత్పిత. ఇంకా మిగిలిందొకటే, శివయ్య అని మనసారా పిలువు. నీ మనసులో ఉన్న కోరికలన్నీ తీరుస్తాడు.